సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు? నాది మెడికల్ షాప్ అండి. ఆ, అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 6 నెలలు అయిపోయింది. ఎలా ఉందంటారు ఈ 6 నెలల పరిపాలన అనేది? ఈ 6 నెలల్లో కొంచెం గాడి తప్పిన దాన్ని లైన్లో పెట్టడానికి టైం పట్టుద్ది సార్. అయితే దీనికి అందులో ఈ తుఫాన్లు రావడం, అదేవిధంగా ఈ పథకాలు అన్నీ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల కొంత ఇవి ఏదో వెనకబడి ఉంటుంది, కానీ టైం పట్టుద్ది, తీసుకుంటుంది, కానీ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చింది, హామీలన్నీ గాలికి వదిలేసింది అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? అంటే వాస్తవం దానికి ఇంకా టైం ఉంది సార్. ఇప్పుడు ఒక పిల్లాడు ఎల్కేజీ చేరిన తర్వాత ఒక్కసారి 10th క్లాస్ పాస్ కాడు కదా. ఇప్పుడే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది, దాని టైం పట్టుద్ది కొంచెం. ఇంకా అయితే ఇవన్నీ కూడా నెరవేరుస్తా అనుకుంటున్నాం, కాకపోతే టైం పడతానికి టైం ఇవ్వాలి, మనం కూడా టైం ఇవ్వాలి. వీళ్ళు తుఫాన్ రావడం అయితేనేమి, కొన్ని సైక్లోన్స్ ఇటు వల్ల కూడా కొంచెం నష్టం జరిగింది. రోడ్లు వేస్తున్నారు, ఒకసారి రోడ్లు వేయటం అభివృద్ధి రెండు జరగాలంటే ఒక టైం పట్టుద్ది కొంచెం. అవన్నీ అవుతాయని మేము అనుకుంటున్నాం సార్. అంటే ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానమైన ఆరోపణ, వస్తున్న వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ, అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? అంటే గాలి వదిలేస్తామంటే ఒక 2 ఇయర్స్ తర్వాత కూడా వీటి కనుక ముందు తీసుకెళ్ళిపోతే గాలి వదిలేసి అనుకోవచ్చు. ఆల్రెడీ 1 by 1 స్టార్ట్ చేస్తున్నారు కదా. ఈ పెన్షన్లు పెంచడం అయితేనేమి, తర్వాత ఈ గ్యాస్ అయితేనేమి 1 by 1 అమలు చేస్తారు. 6 monthsలో అమలు చేశారు, బాగానే ఉంది. ఇంకా టైం ఇవ్వాలి, 2 years టైం ఇస్తే ఆ 2 years కనుక మనం కనుక కొన్ని చేయకపోతే కానీ అప్పుడు మనం ఒక గాలి వదిలేశారు అనేది మనం వాడవచ్చు ఆ పదాన్ని. అప్పటి వరకు మనం దీన్ని వాడటానికి అంత అవకాశం లేదు సార్. అంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అంటూ ప్రజలు చెప్పుకుంటున్నారు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది కూటమి ప్రభుత్వం మీద అనేది ముఖ్యంగా వైసీపీ నాయకుల నుంచి వస్తున్న వాదన, అది వాస్తవమే అనుకోవాలా, ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అనుకోవాలంటారా? అంటే అప్పుడు విఫలమైన దానికి 6 months 1 year లోపు చెప్పలేము సార్. ఇవి ప్రతిపక్షాలని సహజంగా ఏ పార్టీ అధికారంలో కానీ ఎదురు పార్టీ వాళ్ళు చేరేదని ఒక ఫస్ట్ నుంచి ఉండేది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా అంతే అంటారు, వేరే గవర్నమెంట్ ఉన్నా అంతే అంటారు. ఇంకా మనం టైం అయితే ఇవ్వాలి సార్, 2 years టైం ఇవ్వాలి. 1 by 1 ఇప్పుడు 2-3 అమలు చేశారు, ఇంకా టైం పడుతుంది. ఇంకా చేస్తే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుంది అనుకుంటున్నాం. ఒక 2 years తర్వాత కానీ చేయకపోతే అప్పుడు ఖచ్చితంగా మనమైనా పోరాడాల్సిందే మాట తప్పినందుకు. అంటే ఇక్కడ ఈ ఏదైతే గనక నేనున్నట్టయితే గనక బటన్ నొక్కేవాడిని, ఇప్పటికి డబ్బులు అందరికి వేసేవాళ్ళు, పేదలందరూ సంతోషంగా ఉన్నవాళ్ళు, ఈ రోజు చూస్తే గనక పేదలందరూ సంతోషంగా లేరు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల పేదలు మరీ నిరుపేదల్లాగా మారిపోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్న మాట, ఎలా చూడాలంటారు దాన్ని? పేదలు నిరుపేదలు కావడాలంటే సార్, వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు పనులు తక్కువ ఉండేవి. ఈ మధ్యకాలంలో ఈ నిర్మాణ రంగ సంస్థ పెరగడం వల్ల పేదలు నిరుపేద కావడం అవకాశమే లేదు. వాళ్ళకి ప్రతిరోజు పని దొరుకుతుంది, ఏదో పని దొరుకుతుంది వాళ్ళకి. అయితే మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు ఒక 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కానీ టైం పట్టవచ్చు. ఈ సంక్షేమ పథకాలు టైం పెట్టినా కానీ వాళ్ళకి ఉపాధి అనేది దొరుకుతుంది. ఉపాధి దొరకడం వల్ల వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్ ఉంటుంది. నిర్మాణ రంగం బాగా ఇంతకుముందు కుదేలైంది, దానివల్ల వర్క్ 20 డిపార్ట్మెంట్ వర్క్ లేదు. ఇప్పుడు ఆ 20 డిపార్ట్మెంట్కి వర్క్ రెగ్యులర్గా ఉండటం వల్ల వాళ్ళు స్వతహాగానే వాళ్ళకి జీవన విధానం పెరిగింది. ఈ సంక్షేమ పథకాలు రెగ్యులర్గా వచ్చే డబ్బుల కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. అందుకని మీకు ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు వస్తాయి ఫ్యూచర్లో. ఇప్పటివరకు కూడా వీళ్ళకి సస్టైన్ కావడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరు ఉపాధి అయితే ఉంది కాబట్టి అంత ఇబ్బంది లేదు సార్. ప్రతిపక్షాల ఆరోపణ మాత్రం ఇది. అంటే ఇక్కడ చూస్తే కనుక ప్రజలందరిలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి నేను ప్రజల తరపున పోరాటం చేయడానికి జనవరి చివరి వారం నుంచి జనంలోకి వస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? అంటే ఒకటండి, ఎవరన్నా అధికారంలో ఉన్న ప్రతిపక్షం మళ్ళీ నీరసంగా ఉంటే కనుక వాళ్ళ సస్టైన్ టైం పట్టుద్ది. కానీ వాళ్ళు కూడా జనాలకు రావాలి, ఏదో ఒకటి తీసుకొని రావాలి. కాబట్టి వాళ్ళు రావడం తప్పులేదు, ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలి, వాళ్ళు మాట్లాడాలి, వీళ్ళు కూడా మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి సరే, వాళ్ళు రావడం తప్పు పట్టడానికి వీల్లేదు, వాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చిన ఇబ్బంది దానివల్ల లేదు. కూటమి కూడా ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఇంకా దీన్ని ఛాలెంజ్ తీసుకొని, ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, ఈ సంక్రాంతి రోడ్లు మొత్తం కూడా బాగా చేస్తారు. లాస్ట్ సంక్రాంతిలో అన్ని గుంతలమయమైంది, ఇప్పుడు అన్ని లైన్లో పెడుతున్నారు, ఒకటి స్టెప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అంటే 7 నెలలు టైం ఇచ్చారు. వాళ్ళు కూడా గవర్నమెంట్ ప్రతిపక్షం కూడా ఒక వాయిస్ ఉండాలి కాబట్టి వాళ్ళు రావడం తప్పేం లేదు. సరే, అది వాళ్ళ ఇష్టం సార్. ఇంకా 2028లో జమిలీ ఎన్నికలు వస్తాయి, నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇది సాధ్యమయ్యే అంశమే అంటారా? అంటే జమిలీ ఎలక్షన్స్ అనేది అనుకుంటున్నారు, అది ఇంకా కరెక్ట్గా లేదు, అది ఇంకా 100% ఏం కాదు సార్. అయితే జమిలీ ఎలక్షన్స్కి అప్పటికంటే ఈ కూటమి కనుక ఈ హామీ సూపర్ 6 నెరవేర్చకపోతే అప్పుడు కొంతవరకు మంచి గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే 100% ప్రతిపక్షానికి లేదు, 100% ప్రధాన పక్షానికి కూడా లేదు.
సో మనకి దాని గురించి ఇప్పుడే మనం లోతుగా చివరిలో సమీకరణలు చాలా మారుతుంటాయి. ఈ ఈక్వేషన్స్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ ఈ టీడీపీ పార్టీ ఎంతవరకు కలిసి ఉంటాయి, ఇలా డిస్ప్యూట్స్ లేకుండా. ఇప్పుడు కొన్ని విధానాలు ఉన్నాయి. తిరుపతిలో జరిగిన సంఘటన ఉంది. ఒక్కోసారి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఎలా చూడాలి ఇప్పుడు తిరుపతిలో జరిగిన సంఘటన అన్నారు, అసలు దాన్ని ఎలా చూడాలి? తొక్కిసలాట అనేది ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చు అంటారా, లేదంటే అధికారుల వైఫల్యం అనుకోవచ్చు అంటారా, లేదంటే కుట్ర కోణం ఉందనుకోవచ్చు అంటారా? దీంట్లో కుట్ర కోణం అనేటానికి పెద్ద ఆస్కారం 99% లేదు నాకు తెలిసి. అయితే ఈ క్రౌడ్ అనేది ఏంటంటే తిరుపతిలో కనీసం 1000 చోట్ల ఉంటుంది, 100 నుంచి 1000 చోట్ల ఉంటుంది. దాంట్లో ఎక్కడ చిన్న మిస్టేక్ వచ్చినా కానీ అది ప్రతి ఒక్కటి మనం అంత బేరీజ్ ఒక కుట్రకోణం చూడలేము దాన్ని. అయితే పోలీసులు అన్నారా, ఈ పోలీసులు అనేవాళ్ళు సరే ఉన్నారు, బాగానే ఉన్నారు, కానీ అంత మనకి స్ట్రెంత్ కూడా లేదంటుంది అది. అయితే జనం కూడా ఏంటంటే ఈ తొక్కిసలాట అనేది దురదృష్టకరం. ఆ తొక్కిసలాటలో ముఖ్యంగా ఏంటంటే ఈ జనం అత్యాశ, మేము ముందు పోదాం అనేది. సరే ఎంత ఉన్నా కానీ గేట్లు తీయడం అనేది సరే, ఇది జాగ్రత్త, గవర్నమెంట్ బాధ్యత ఇది. మనం కూడా దాని మీద కుట్రకోణం చూసి పర్లేదు, కానీ గవర్నమెంట్ జాగ్రత్తగా ఉంటే బాగుండేది ఇంకొద్దిగా. అంటే జగన్మోహన్ రెడ్డిని జనాల్లోకి వస్తున్నాను, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురండి అంటున్నారు. ఇప్పుడు సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉండే ప్రతిసారి. అంటే దీనికి ఏమన్నా లింక్ ఉందనుకోవచ్చు అంటారా? అట్లా కుట్రకోణం ఉండదు, వీళ్ళు దానికి లింకే ఉండదు సార్. ఇది జగన్ అంటే వచ్చే దానికి ఏంటంటే తను స్ట్రాటజీ తనకు ఉంటుంది, అంతే. ఇవన్నీ చేయాల్సిన అవసరం తనకు ఉండకపోవచ్చు, అట్లేమి ఉండదు. ఈ సహజంగా జరగ పరిణామాలు జరుగుతాయి. ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఇటువంటి చిన్న మిస్టేక్స్లు ప్రతిసారి తొక్కిసారి జరుగుతూనే ఉంటాయి. మన రాష్ట్రం కాదు, మన దేశంగా ప్రపంచంలో ఎన్నిసార్లు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా బయటికి రాని జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ ఎమ్మటే బయటకు వచ్చేసి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్నట్టు ఆయన మాట్లాడిన విధానం కానీ ఎలా చూడాలంటారు దీన్నంతా? అది అంటే యాక్చువల్లీ ఈ చిన్న అంటే మనిషి ప్రాణం పెద్దదే, కానీ ఈ విషయాలకే బర్తరఫ్ చేసి ఉంటే కనుక ఏ గవర్నమెంట్ కూడా ఇంతకాలం ఉండదు. ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. చిన్నవి సంఘటనలకి కనుక బర్తరఫ్ చేస్తే ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఎలక్షన్ పెట్టుకుంటే పోవాల్సింది తప్ప దానికి పరిష్కారం ఉండదు. దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఫర్దర్గా ఇటువంటి జరగకుండా ఎలా చూసుకోవాలి అనేది మనకి చర్చించుకోవాల్సిన అంశం దీంట్లో. ప్రతి దానికి మనం బర్తరఫ్ చేసుకుంటూ పోతే గవర్నమెంట్లో ఉంటే మన డబ్బులు మొత్తం ఎలక్షన్ సరిపోతాయి ఇంకా. థ్యాంక్ యూ.